ఇక్కడికి 25 వాళ్ళే చూపించారు. ఇక్కడ నుంచి ఇక్కడికి 80 mm. రాయకండి ఇట్లా 80 mm అని సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మడ్ ఫర్ యూ. ఈరోజు మనం డ్రా ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఫర్ ద గివెన్ ఫిగర్. అంటే మనకి ఈ ఫిగర్ ఇలా చూపించారు. ఫ్రంట్ వ్యూ డైమెన్షన్స్ తెలుసు, ఇది 80, ఇక్కడికి ఇది 80, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 25. చూడండి ఎగ్జాక్ట్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా హైట్ 10, తర్వాత హైట్ ఇటు సైడ్ చూపించాడు చూడండి 40. ఇది ముందుగానే గీసుకున్నాను 40. ఇది 40 mm చూపించాడు సైడ్లో, చూడండి 40 mm. అక్కడి నుంచి రేడియస్ 15తో ఇలా ఆర్క్ గీసుకున్నాను. రేడియస్ 15తో ఆర్క్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సర్కిల్ నుంచి 25 ఉంది కదా, హైట్ 40 ఇలా గీసుకోండి. తర్వాత దీన్ని కూడా కలపండి. టాప్లో చూపించాడు చూడండి, టాప్లో దానికి డిస్టెన్స్ వచ్చేసి 65, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 65 ఎగ్జాక్ట్గా ఉంది. అక్కడ నుంచి మనకు హైట్ 15 అనమాట. ఇక్కడ నుంచి హైట్ 15. ఆ ఇంక్లినేషన్ హైట్ వచ్చేసి ఎంత ఉందండి అంటే మనకి 40 ఉంది కదా, ఈ 40కి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇలా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వాళ్ళు చూపించినట్టు 65. ఇది ఇటు సైడ్ చూపించారు చూడండి 10. ఇది మనకు కావాల్సిన ఫ్రంట్ వ్యూ. దీనికి ఇప్పుడు టాప్ వ్యూ ఎలా గీసుకుందాము, జస్ట్ వీటిని ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఒక డైమెన్షన్ వచ్చేస్తుంది, ఈ డైమెన్షన్ వచ్చేస్తుంది. ఇలా గీసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఫిగర్లో చూడండి 55 ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి 55, 1 2 3 4 5, 1 2 3 4 5, 55. ఇక్కడ నుంచి సిమిలర్గా 55 పెట్టుకోండి. 1 2 3 4 5, 55. మనకు తెలియకుండానే టాప్ వ్యూ డైమెన్షన్స్ వచ్చేసాయి. దాని తర్వాత ఇది ఇలాగే ఉంది కదా, దీన్ని ఇలాగే ఎక్స్టెన్షన్ చేసుకోండి. కనపడుతుంది టాప్ వ్యూలో చూడండి, ఈ లైన్ ఇది ఈ లైన్. అలాగే ఇవి సర్కిల్ ఇన్నర్ ఉన్నాయి కాబట్టి ఇన్నర్లో ఉన్నాయి, కనపడవి. వీటిని డాటెడ్ లైన్ చూపించుకోండి. టాప్ వ్యూ నుంచి చూస్తే కనపడవు, ఫ్రంట్ వ్యూలో నుంచి కనపడతాయి కాబట్టి. ఓకేనా. దాని తర్వాత 55/2 అంటే 27.5. 1 2 25 26 27 ఇలా హాఫ్ యాక్సిస్ లైన్. ఇది ఫ్రంట్ వ్యూ, దీని యొక్క టాప్ వ్యూ. తర్వాత ఫిగర్లో చూపించారు చూడండి, విడ్త్ వచ్చేసి 10 mm. ఓకేనా. హైట్లో నుంచి 10 mm అంటే సెంటర్లో అక్కడ యాక్సిస్లో చూపించాడు 35, అంటే ఇక్కడ నుంచి 17.5 డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎంత ఉంది 30 40కి ఇక్కడికి
ఇక్కడికో ఇలా లైన్ రఫ్గా డ్రా చేసుకుంటే ఇక్కడికో లైన్ వస్తుంది. ఇలా దాని తర్వాత టాప్లో ఎంత ఇచ్చాడు, 10 mm డిఫరెన్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ నుంచి 10 mm అంటే ఇది, ఇక్కడ నుంచి 10 mm అంటే ఇది. ఇది చూడండి, ఇక్కడ తప్పు చేశాను. 10, 15, 16, 17 ఇక్కడ రావాలి, క్షమించాలి. ఇలాంటి మిస్టేక్ చేస్తుంటారు, మీరు చేయకూడదు. సో రిపీట్ కాకుండా చూసుకోండి. ఇక్కడ చూడు 12కే చూపించాను, యాక్చువల్లీ 15, 16, 17 ఇక్కడ రావాలి అది, రైట్? అప్పుడు మనకు ఇక్కడ డ్రా చేయాలి. ఇప్పుడు వచ్చింది చూడండి, హాఫ్. దాని తర్వాత ఇక్కడ నుంచి 10 mm ఇక్కడికి, ఓకేనా? సేమ్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ కూడా డిస్టెన్స్ 30 mm అనమాట. ఇక్కడ నుంచి 1, 2, 3 30 mm అంటే 10 mm అంతా ఒకటే వస్తుంది. ఇలా ఒక బాక్స్ వస్తుంది లోపల. ఇది మనకు కావాల్సిన టాప్ వ్యూ. చూడండి డైమెన్షన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. దీని యొక్క డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 25 వాళ్ళే చూపించారు. ఇక్కడ నుంచి ఇక్కడికి 80 mm. రాయకండి ఇట్లా 80 mm అని, సరిపోతుంది 80 అని చూపిస్తే. అలాగే హైట్ ఇటు సైడ్ చూపించాడు చూడండి, రైట్ సైడ్లో మనకు ఫిగర్లో ఎంత ఉంది, 55. మనకు టాప్ వ్యూలో ఇవి మేజర్ డైమెన్షన్స్. ఫ్రంట్ వ్యూలో 40, ఇక్కడ రేడియస్ ఉంది చూడండి 15, అదే 55 అంతే. 55 + 10 25 అలా 65 అవుతుంది. దాని తర్వాత టాప్ వ్యూ అని రాయండి. ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ దీని డైమెన్షన్స్ ఇలా లోపల చూపించేదండి. ఇక్కడ కిందకి తీసుకొని రండి, ఇలా తీసుకొని రండి. ఇక్కడ 60 mm చూపించారు కదా, ఇక్కడ ఆల్రెడీ 65 mm చూపించాను నేను. సో ఇక్కడ చూపించండి, ఇక్కడికి 10 mm అని, 30 mm అని, ఇవి డైరెక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూపించండి ఇలా. టెన్ 10 mm అని చూపించండి. ఇక్కడ నోట్ అని రాసి కింద డ్రాయింగ్ షీట్లో లాస్ట్లో రైట్ సైడ్ ఇక్కడ సైడ్ రాయండి, కార్నర్లో ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm. ఇక్కడ చూడండి ఫిగర్లో చూడండి మేజర్ డైమెన్షన్స్ కనబడతాయి. 80, 25 హారిజాంటల్ ఈ లైను, హైట్ మనకు 40 కనబడుతుంది, అది ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూ వచ్చేపాటికి ఇక్కడ మనకు ఆల్రెడీ టాప్ వ్యూలో రియల్ ఎంతే ఉంటుంది 80, 25. సైడ్ వ్యూకి వచ్చేపాటికి 55 ఉంటుంది చూడండి, ఇటు సైడ్ది. ఇవి మనకు కంపల్సరీగా చూసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో
ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.